ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పలు వార్డుల్లో పర్యటించారు. ఆయనకు ప్రజలు, మహిళలు పూలమాలలతో సత్కరించి హారతులతో స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీస మౌలిక వసతులు లేకుండా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరమని చెప్పారు నాదెండ్ల మనోహర్. బాగున్నారమ్మా? సైకిల్ గుర్తుకోటి, గ్లాస్ గుర్తుకోవడం తప్పకుండా కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా అంతా? ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నప్పుడు గతంలో కాలనీ నిర్మాణం కోసం ఏ విధంగా కృషి చేశానో చాలా మందికి ఇక్కడ గుర్తుంది. ఆ అభిమానం ఈరోజు మరొకసారి వాళ్ళు చూపించారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 147 ఇల్లు ఆ రోజు కాలిపోయినప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, అదేవిధంగా వాళ్ళకి కట్టించడానికి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఇళ్ళ నిర్మాణం చేశాం. దాని తర్వాత రోడ్ల నిర్మాణం, కొన్ని రోడ్లు ఈ రోజుకి కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కల్పించమని వాళ్ళు ఒక తల్లి అడిగినప్పుడు చాలా బాధ కలిగినారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా మనం చక్కగా మన పరిశ్రమలు పెంచాలి మన ప్రాంతంలో అనుకోవాలి. కానీ కేవలం వనరుల దోపిడీ కోసమే పరిమితం అయ్యారు. సైడ్ డ్రైన్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలి. అధ్వానంగా ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేదు. చాలా ఆరోగ్య సమస్యలు పాపం ఈ రోజుకి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. వీటితో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించాలి. ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు వివరించారు. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి మరొక్కసారి చక్కటి మంచి పూర్తి వైభవం వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం.